హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మ థాట్స్. ఈరోజు మనం ధైర్యం గురించి తెలుసుకుందాం. ధైర్యం అందరి దృష్టిలో ధైర్యం అంటే గట్టిగా మాట్లాడడం, గొడవ పడడం, ఎవడు ఎదురొచ్చినా గౌరవించకుండా మాట్లాడడం, అలా చేసి కాలర్ ఎగరేస్తే ధైర్యం అని అనుకుంటున్నారు అందరూ. సో మాకు నచ్చినట్టు మేము అనుకుంటామండి, మీరెవరు మీరు అనుకున్నట్టు చెప్పడానికి ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయినా మీరు అనుకుంటుంది ధైర్యం కాదు, ఖచ్చితంగా ధైర్యం కాదు. అందుకని నేను చెప్పడానికి ముందుకు వచ్చాను. అసలు ధైర్యం అంటే మెయిన్ కావాల్సింది నిన్ను చూసి వేరేవాడు భయపడడం కాదు, నిన్ను చూసి ఒకడు నేర్చుకోవడం. అలా బతకాలంటే కూడా గట్స్ కావాలి. వదిలేయడం ఎంతసేపు అండి, పట్టుకోవడమే కష్టం. పట్టుకున్నవాడు, పట్టుకొని బతుకుతున్నవాడు, బతికి చూపిస్తున్నవాడు, వాడు ధైర్యవంతుడు. నోరేసుకొని పడిపోయి కాలర్ ఎగరేసుకొని ఎదుటోడిని వాడు తిట్టినాడు కదా నువ్వు తిట్టి, వాడు కొట్టినాడు కదా నువ్వు కొడితే నువ్వు ధైర్యవంతుడు కాదు, నువ్వు పిరికివాడివి. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు మారితే, ఎవరో ఒక్కరన్నా మారితే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే ఎదుటి సమాధానం గబామని ఇచ్చేసి వాడు కొడితే నేను కొట్టినా, వాడు చంపితే నేను చంపినా, వాడు లేస్తే నేను లేచిన, ఇది కాదు కదా. నువ్వు ఏమి ధైర్యం అంటే అసలు ఏంటి? ఏది వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. అది ధైర్యం అంటే. నోరు పారేసుకోవడమో, గొడవ పడ్డమో, నోరుకు ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడమో ధైర్యం కాదు. ప్లీజ్, పేరెంట్స్ ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటారు పిల్లలకి, లేదో అని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళ అనుభవం వల్ల అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఏది కావాలో అది పట్టించుకోరనమాట. ఏది వద్దో దాన్ని తలకెక్కించుకుంటారు. ప్లీజ్, ధైర్యం అంటే అది కాదు నాన్న. ప్రతి ఒక్కటి చెప్తున్నాను చూడండి. రేపు పొద్దున్న మీకు వచ్చే ఏ సమస్యనైనా ఆత్మస్థైర్యంతో మాత్రమే మీరు ఎదుర్కోగలుగుతారు. ఆత్మస్థైర్యం అంటే గుండెల్లో ఉండాలి, కళ్ళల్లో ఉండకూడదు.